శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. వీసీకే అధినేత తిరుమావళవన్ కలవనున్నారు విజయ్. టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని వీసీకే అధినేతను విజయ్ కోరనున్నారు. మెజారిటీకి 2 సీట్ల దూరంలో టీవీకే నిలిచిపోయింది. డిప్యూటీ సీఎం తిరుచి ఈస్ట్ స్థానం, మరో మంత్రి పదవి వీసీకే కోరుతోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కూడగట్టారు విజయ్. తమిళనాట రాజకీయ పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? వీసీకే అంటే మా దగ్గరికి రాలేదు, చేయలేదు అన్నటువంటి పరిస్థితి నుంచి ఎస్ మేమే వస్తాము, మీ మద్దతు మీరు ప్రకటించగానే ఇమీడియట్గా వస్తాము అనేటువంటి మాట. కానీ వీసీకే కోరికలు చాంతాడంతో ఉన్నాయి అనేటువంటి మాట. మంత్రి పదవితో పాటు తిరుచి ఈస్ట్ సీటు, అలాగే కుటుంబ సభ్యులకు ఒక కీలక పదవి. ఏంటి దీనికి సంబంధించి విజయ్ తలొగ్గుతాడా, లేకపోతే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి తమిళనాట ఈ అంశానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలా చూడాలంటే? మురళి, తమిళనాడులో హైడ్రామా, రాజకీయ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు టీవీకే అధినేత విజయ్ కి సీఎం సీటుకు దారేదు అంటూ గత 4 రోజుల నుంచి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ కు మద్దతు లేఖ ఇవ్వడం, గవర్నర్ 118 మంది సంతకాలతో లేఖ తీసుకుని రావాలని కోరడంతో టీవీకే అధినేత విజయ్ వరుసగా అటు కాంగ్రెస్, ఇటు వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే నిన్న ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత నేరుగా వారి కార్యాలయాలకు వెళ్లారు, వారికి ధన్యవాదాలు తెలియజేసిన నేపథ్యం చూసి అయితే ఇక్కడ ప్రధానంగా వీసీకే అధినేత తిరుమావళవన్ను కలవడానికి విజయ్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేడు వీసీకే ఆఫీస్ కు వెళ్ళనున్నారంటూ సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ తిరుమావళవన్ని కలిసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క తిరుమావళవన్ కూడా తన డిమాండ్లను, భారీ స్థాయిలో డిమాండ్లను పెట్టిన తిరుచి ఈస్ట్ డిప్యూటీ సీఎం తో పాటు మరో మంత్రి పదవి, ఏదైతే దళితులకు సంబంధించిన వాటిలో కొన్ని కండిషన్స్, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కండిషన్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీ మతతత్వ శక్తుల్లో కలవనందుకు మాత్రమే మా మద్దతు ఉంటుందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో భాగస్వామ్యం కోరుతుంది. ఇటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మరోపక్క వీసీకే, మరోపక్క సిపిఐ, సిపిఎం 2 పార్టీలు తాము మద్దతు ఇస్తాము, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాము అంటూ ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నంబర్ గేమ్ లో విజయ్ 2 సీట్ల దూరంలో ఉన్నారు. ఇప్పటికే 116 సీట్ల మెజారిటీ దగ్గర విజయ్ ఉన్నారు. మరో 2 అసెంబ్లీ సభ్యులు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అయితే నేడు 118 మంది లేఖతో విజయ్ గవర్నర్ కలుస్తారా లేదా అనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క అన్నా డిఎంకే కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసం పావులు కదుపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ ఊహాగానాలని తమిళ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నంబర్ గేమ్ లో విజయ్ ఈ 118 మార్కు చేరుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనేది ఒక చర్చ అవుతుంది. మరోపక్క ఇటు తిరుమావళవన్ గత అర్ధరాత్రి స్టాలిన్ తో సుమారు గంటల తరబడి స్టాలిన్ తో సమావేశం జరిపారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అందుబాటులో లేరని సమాచారం. వీసీకే నిర్ణయంపై ఇటు నేరుగా ఎదురు చూస్తుంది టీవీకే. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ వీసీకే అధినేత తిరుమావళవన్ కలవనున్నారు. ఈ తిరుమావళవన్ కలిసిన తర్వాత ఏదైతే మద్దతు పైన ఒక పాజిటివ్ అంశం రావచ్చని సమాచారం వినిపిస్తుంది. అయితే వీసీకే నేడు ప్రకటిస్తామంటూ గత రాత్రి కూడా నేడు మద్దతు ఇవ్వాలా వద్దా అనే పైన నేను నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పటికే వీసీకే ఒక ప్రకటన కూడా జారీ చేసింది. మురళి, ఎస్, విజయ్ తలొగ్గక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలన్నా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఏకైక దారి ఏదైతే వీసీకే పెట్టినటువంటి 3 డిమాండ్లకు తలొగ్గడం తప్ప మొండి వైఖరి ప్రదర్శిస్తే ఏదైతే ప్రజలు నమ్మి పట్టం కట్టారో దానికి సంబంధించి అదంతా కూడా వృధా అవుతుంది. త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే, అంటే రాజకీయాల్లో కొన్ని సమయాల్లో ఇలాంటి పరిస్థితుల్లో పర్టికులర్గా మొండి పట్టుదల వేడి అవతల వారి డిమాండ్లకు అంగీకరిస్తేనే అంతా కూడా బాగుంటుందనేటువంటి మాట. విజయ్ తలొగ్గుతాడా అంటే ఫైనల్గా ఏం చెప్తారు మీరు? మురళి, ఇక్కడ ప్రధానంగా వీసీకే అధినేత విజయ్ కి రాజకీయ అనుభవం లేకపోవడం,
మరోపక్క పక్కన ఉన్న సీనియర్ నేత సెంగోటియన్ లాంటి ఈ నేత మాట వినకపోవడం, మరోపక్క పార్టీలో కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి పొలిటికల్ రాజకీయ అనుభవం ఉంది. సెంగోటియన్ దాదాపు 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఏదైతే మద్దతు లేఖ గవర్నర్ దగ్గర గెలిచినప్పుడు మద్దతు లేఖలో స్పష్టంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే అనే పదాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుందంటూ సెంగోటియన్ చెప్పినప్పటికీ కూడా విజయ్ ఆ అంశాన్ని పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ మద్దతు లేఖలు టీవీకేతో పాటు కాంగ్రెస్ కాంగ్రెస్ 5 మంది సభ్యుల మద్దతు లేఖలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ లార్జెస్ట్ పార్టీ అనే అంశాన్ని మెన్షన్ చేసి ఉంటే నేరుగా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పిలిచేవారు. ఎప్పుడైతే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇస్తే అప్పుడు గవర్నర్ నేరుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖతో రామని రెండోసారి కండిషన్ పెట్టారు. మరోసారి ఈ మూడోసారి ముచ్చటగా గవర్నర్ కలిసినప్పుడు ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చారంటూ చర్చ జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీసీకే అంతేకాకుండా ఐయుఎంఎల్ ఏదైతే చివరిలో ఐయుఎంఎల్ మద్దతు ఇస్తామని చెప్పి చివరిలో చేతులెత్తింది. ఇక్కడ బీసీకే ఎప్పుడైతే ఐయుఎంఎల్ వెనక్కి తగ్గిన తర్వాత వీసీకే డిమాండ్లు పెరిగాయి. వీసీకే నేరుగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవితో పాటు తిరిచి ఈస్ట్ స్థానంలో తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ కండిషన్ పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ఇప్పటికే బుస్సి ఆనంద్ ఏదైతే టీవీకే కార్యదర్శిగా ఉన్న బుస్సి ఆనంద్ నేరుగా చెన్నై పార్టీ కార్యాలయంలో తిష్టేశారు. ఆయా పార్టీల మద్దతు కోరుతున్నారు, ఎమ్మెల్యేల మద్దతు కూడా నేరుగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా డిఎంకే కూటమిలోనే తాము ఉన్నాము, ప్రభుత్వానికి కేవలం బయట నుంచి మద్దతు ఇస్తున్నామంటూ సిపిఐ సిపిఎం నేతలు ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క గవర్నర్ కు సిపిఐ సిపిఎం లేఖలు కూడా పంపించారు. ఇప్పుడు లేఖ పంపించుకోకుండా ఐయుఎంఎల్ మద్దతు ఉపసంహరించడం, మరోపక్క బీసీకే మద్దతు లేఖ పంపించకపోవడంతో ఈ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. నేడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్ కి ఈ బీసీకే మద్దతు లేఖ పంపే వరకు ప్రమాణ స్వీకారం పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. గవర్నర్ ఇప్పటికీ కూడా ఏదైతే విజయ్ కి అనుమతి ఇవ్వలేదు, ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేదు. ఈ సస్పెన్స్, ఈ హైడ్రామా తమిళ రాజకీయాల్లో కొనసాగుతుంది. చూడాలి నేటి సాయంత్రానికి తెరపడుతుందా లేక మరో రోజు వాయిదా పడుతుందా అనేది వేచి చూడాలి. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. క్షణక్షణం కూడా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి తమిళనాడు రాజకీయాలు. అయితే వీసీకే అధినేత తిరుమావళవన్ను విజయ్ కలవనున్నట్లుగా తెలుస్తోంది. టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని వీసీకే అధినేతను విజయ్ కోరనున్నట్లుగా తెలుస్తోంది. మెజారిటీకి 2 సీట్ల దూరంలో టీవీకే నిలిచిపోయింది. డిప్యూటీ సీఎం తిరుచి ఈస్ట్ స్థానం, మరో మంత్రి పదవి వీసీకే కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కూడా విజయ్ కూడగట్టాడు.